అందరికీ శనార్థులు. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ అంటారు కదా, మహేశ్వర సార్ తోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. సార్ నమస్తే, బాగున్నావా? నమస్తే, బాగున్నా. ఏమన్నా నేను మహేశ్వర రెడ్డి సార్ అంటే కోపంతో ఇట్లా గుర్రమని ఉంటాడేమో అనుకున్నా. మంచి సార్ నవ్వుకుంటూనే ఉన్నాడు. సార్ జర నేను నిమ్మలంగా కూర్చుంటున్నాను, ఏమనుకోద్ది, పెద్దదాన్ని కాళ్ళు వస్తున్నాయి నాకు ఈ మధ్య. సార్ మొన్నటిదాకా అసెంబ్లీలో పొట్టు లొల్లి గాయ గత్తర అన్నట్టు నడిచింది. ఇప్పుడు అంత నిమ్మలమేనా సార్? ఇక అసెంబ్లీ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడుతుంటాం. తర్వాత అంత నిమ్మలుగానే ఉంటుంది. అంత నిమ్మలమన్నా సార్, నాకు చాలా ముచ్చట్టు మాట్లాడాలని అనిపించింది అసెంబ్లీలో మిమ్మల్ని చూసినాక. మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలి, నేను ఉన్నా కదా చెప్తాను, అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. అంటే నేనేం ప్రశ్న జవాబులు అడగడానికి రాలేదు మిమ్మల్ని, కానీ అంటే నాకు తెలిసిన 4 ముచ్చట్లు అడుగుదామని. ఎమ్మెల్యే అయినాక పబ్లిక్ వచ్చి ఫస్ట్ మిమ్మల్ని ఏం అడిగినరు? సారు మాకు ఇండ్లు కావాలి అడిగినరా, సారు మాకు నీళ్ళు కావాలి నన్ను అడిగినరా, సారు మాకు రోడ్లు కావాలి నన్ను అడిగినరా? సమస్యలు అన్నీ ఉంటాయి, అన్నీ అడుగుతారు. కానీ ఇప్పుడు మేము రూలింగ్లో లేము కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. రూలింగ్లో కాంగ్రెస్ ఉన్నది కదా, అందుకనే మేము మమ్మల్ని అడిగిన పనులు అయితే కావు అనుకొని అడిగిన కాడికి అడుగుతుంటారు. మేము ఆయన కాడికి చేస్తుంటాము. కానీ ప్రభుత్వం లేవని చెప్పేసి మా మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఇంతకుముందు రూలింగ్ వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ మా మీద ఉండదు. ఇదేదో ఇట్లా మంచిగానే ఉన్నది. ఎక్క ప్రెషర్ పెట్టకపోతే జర నిమ్మలంగా ఉండొచ్చు మనం గిట్లా. నిమ్మలంగా ఉంటుంది. లేకుంటే పబ్లిక్ సరే ఏమైంది నువ్వు ఆడ మీద అంతా మనల్ని ఉన్నాక నువ్వు చేయకపోతే పెట్టలా అని కూడా కొట్లాట పెట్టుకుంటారు పబ్లిక్. అడుగుతారు, ఉంటే ఊకుంటారు, గయ్యగా ఎగబడతారు. నేను ఇట్లా మా ఊళ్ళో మా సర్పంచ్ సార్ ఉంటాడు కదా సార్, చిన్న లొలి పెట్టుకోకపోతే నేను వస్తున్నానంటే సర్పంచ్ సార్ వెనకకే పోతున్నా, అమ్మ చంద్ర వస్తున్నా, దీన్ని నోరెబడి పెట్టుకుంటాడు ఆయన అట్లా. సరే ఇగో ఇప్పుడు మొన్నటిదాకా గంతగానం లొల్లా అసెంబ్లీలో. ఇంటికి వచ్చినాక వదినే ఏందయ్యా ఈ పంచాయతీ ఏంది, అసెంబ్లీలో పోయి నీ కొట్లాట ఏంది, నీ లొల్లి ఏంది, నీ ఎమ్మెల్యేకి రద్దు ఏమద్దు, నువ్వు మంచిగా ఏదైనా దంద పెట్టుకో, మన నిమ్మలంగా ఉందామని ఎప్పుడన్నా అన్నదా సార్? అంటారు ఇక రోజు ఇదేం పంచాయతీ అని అంటారు. ఊరికే రోజు రాజకీయంలో వచ్చి ఇదంతా ఏం పంచాయతీ, ఇదంతా మనకు అవసరమా అంటారు. పిల్లలు కూడా పెద్దగా వాళ్ళు కూడా అంటారు రాజకీయాలు మనకి ఎందుకు అంటారు. కానీ ఇక మనం రాజకీయాల మధ్యలోకి వెళ్ళి పోరాదా, మనం నమ్ముకున్న వాళ్ళు లక్షల మంది 1000 మంది నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, క్యాడర్ ఉంటుంది. ఇక వాళ్ళ కోసం మనం రాజకీయంలో ఉండాల్సి వస్తుంది కదా. సార్ మీ పిల్లలు అంటారా అంటే నాకు యాదకి వచ్చింది. నేను అడగకపోతే మీది ఏ ఊరు, మీ పుట్టినూరు ఏ ఊరు, మీ అమ్మనాయన ఏం చేస్తారు, మళ్ళా పిల్లలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది, అక్కయ్యలు ఎంతమంది? నేను నిర్మల్లో పుట్టిన. మా నాన్న పద్మనాభరెడ్డి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, 25-30 ఏళ్ళ క్రితమే చనిపోయింది, 1990లో చనిపోయింది. మా తాత కూడా నిర్మల్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు, వకీలు ఉండే. తర్వాత ఇక అక్కడ మా నాన్న వాళ్ళు 2 అన్నదమ్ములు, మేమేమో 3 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. ఇప్పుడు చెల్లెలేమో ఈ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భార్య, భార్యనే. ఇక ఇంక 2 అన్నదమ్ములేమో బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు అన్నీ ఉంటారు. ఇక నాకు 3 పిల్లలు. నా పెద్ద బిడ్డే మొన్ననే లండన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నది. రెండో బిడ్డ కూడా ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్కే చదువుకుని పోయినరు. కొడుకు ఈయనే 12వ తరగతి మొన్న అయిపోయింది, క్రికెట్ ఆడతాడు. స్టేట్ 16, 19 అన్నీ ఆడిండు. అదే ఇట్లా అంటారు కదా సార్, అండర్ 19, అండర్ 16 రెండిట్లో ఆడిండు ఆ పిల్లగాడు. 14 నుంచి ఆడుతున్నాడు. ఇక మొత్తం మన దేశం కాడిపిస్తారా ఏమిటి సార్? ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఆడని. సారోళ్ళ కొడుకు మన దేశం కాడ పోతాడు రేపటి దినము చూడండిలా. మహేశ్వర రెడ్డి సార్ సారోళ్ళ కొడుకు ఏం పేరు సార్ మీ పిల్లగాడు? సృంజిత్ మంచిగా ఉన్నది సార్ పేరు. సృంజిత్ రెడ్డి అని వస్తాడు, గుర్తుపట్టుకోండి, మన నిర్మల్ పిల్లగాడే. సార్ ఇప్పుడు కాలేజీ చదువుకున్నావా ఏమన్నా? నేను చదువుకున్నామ్మా. ఎంతవరకు? నేను ఎంబీఏ చేసిన. సింబయాసిస్లో పూణేలో లా చేసేటప్పుడు ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాలు నేను కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసి రిజైన్ చేసి మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజు. తర్వాత నేను రాజకీయంలోకి వచ్చి 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినా. సారు గంతగానం చదువుకొని ఎంబీఏ అంటే 15 అంటే 2 కదా సార్? నాకు ఎరకని, ఎందుకంటే మా ఆఫీస్ కాడ అంత పిల్లలంతా ఎంబీఏలు ఎంసీఏలు ఏమేమో చేసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. గంతగానం చదివి మళ్ళీ లాగిట్లా లాదాంటి చదవనికే పోయి కూడా అంటే లా అంటే ఓకిలే కదా సార్, ఓకిలు చదివబోయి మళ్ళీ అంత పెద్ద కోలు విడిచిపెట్టి ఏమిటికి సార్ ఇవన్నీ అమ్మి ఏమని లేదా గిట్లా మనం మంచిగా కొలివి వేసుకున్నట్టు నిమ్మలంగా నువ్వు కార్లో పోతే నీ అంటే నేను మాగా వస్తుంటే అనకపోతుండేనా అంటారు. కానీ నాకు ప్యాషన్ రాజకీయంలో, మా తాత రాజకీయంలో ఉండే, మా నాన్న రాజకీయంలో ఉండే.
ఇక నాకు కూడా రాజకీయంలో రావాలనిపించింది. వచ్చిన ప్రజలు మా క్యాడర్ ఎంబడి ఉండే ఆ క్యాడర్ కోసం రావాల్సి వచ్చింది. సరే ఇప్పుడు గంతగానం చదువుకున్నారు, కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరైనా ఆడపిల్లలు ఎంబడబడ్డారా? మీరేమో మస్తు మంచిగా ఎత్తున్నారు, మంచిగా ఎంటికలు మంచిగా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే చాలా మందికి ఎంటికలే ఉండేవి సార్. ఎవరన్నా పడ్డారు ఎంబడి? అట్లా ఉంటుంది. నువ్వే పడ్డావా సార్ పుసుకునా? లేయా? నాది అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా, నాది లవ్ మ్యారేజ్ కాదు. సరే ఫ్రెండ్స్ ఉండే, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుండే, కానీ అటువంటి ప్రపోజల్స్ ఎప్పుడు చేయలేదు. అటువంటి ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. ఇక నా చిత్తం కూడా ఎప్పుడు కూడా చదువు మీదనో లేకుంటే సెటిల్మెంట్ కావాలని మీదనో ఉంటుండే. నా సెటిల్మెంట్ మీద నా ఆలోచన ఎక్కువ ఉండే కాబట్టి సెటిల్మెంట్ సైడ్ సీరియస్నెస్ ఉండే. సార్ మంచిగా ఉన్నాడని పాపం ఎవరైనా ఆడపిల్లలు చూసినాక ఇట్లా వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. సార్ ఈయన చూసేటట్టు లేడు, ఏమిటి అనుకుని గమనుకున్నారో ఏం పడో. ఇప్పుడు గిని ఎత్తున్నారు. నేను రాజకీయం ముచ్చట మార్చిపోయి మీ కాలేజ్ ముచ్చట మాట్లాడుతున్నాను. అయ్యో రామచంద్ర సార్, ఇప్పుడు మన అసెంబ్లీలో బాగానే లొల్లి అయింది. మరి ఆయన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? మహేశ్వర్ రెడ్డి నాకు మంచి దోస్తానా, మహేశ్వర్ రెడ్డితోటి నాకు ఆయన ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు పోవచ్చు అన్నాడు. పోయినావా ఎప్పుడైనా? నేను సీఎం అయినాక ఇప్పుడు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. కాకపోతే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఆయన చాలాసార్లు నా ఇంటికి వచ్చిండు. నేను ఆయన దగ్గర పోయినా కానీ ఆయన ముఖ్యమంత్రి అయి నేను భారతీయ జనతా పార్టీకి వచ్చినాక ఎప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు. సరే ఫ్రెండ్షిప్ అయితే స్నేహం అయితే ఉంటుంది కదా, స్నేహం మేము చిన్నప్పటి నుంచి స్నేహం అయితే ఉంటుంది. కానీ రాజకీయం లోపల సిద్ధాంతాలు వేరు ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా మేము గట్టిగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు నా పార్టీ కోసం నేను నిలబడితే ఆయన పార్టీ కోసం ఆయన నిలబడతాడు, ఆయన పార్టీ కోసం ఆయన కొట్లాడతాడు, నా పార్టీ కోసం నేను కొట్లాడతాను. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం మేము నిలబడాల్సి వస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము నిలబడాల్సి వస్తుంది. ఆయన లేదు అంత మంచిగా జరుగుతుందని అనుకుంటాడు, వాస్తవంగా అక్కడ మంచి జరుగుతలేదు, మీరు సరిగ్గా చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది, రుణమాఫీ నేను చేసినా అని ఆయన చెప్పుకుంటాడు, కానీ అందరికీ రాలేదు, సగం మందికి కూడా రాలేదు కదా, మీరు ఎందుకు ఆ రకంగా చెప్తా ఉన్నారని మాటలు నిలబెట్టుకున్న మనకి ఇట్లా మన పేపర్లో వచ్చింది పెద్దగా. అదే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు మేము చేసినాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేమేమంటున్నాము, మీరు అందరికీ చేయలేకపోయినారు. దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు, మీరు 22 లక్షల మందికి చేసిండ్రు, మిగిలిన వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం 49,500 కోట్లు అవసరం పడితే కేవలం 18,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిండ్రు. 18,000 కోట్లతోటి పూర్ ఎట్లయితుంది, మీరు 49,000 కోట్లు కావాలా? సో అందరికి ఇవ్వలేకపోతున్నారు కదా, మేము కొట్లాడతాము. లేదు మేము చెప్పినట్టు మేము ఇచ్చేసినాము అని వాళ్ళు చెప్తారు. సో సిద్ధాంతపరంగా వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా ప్రజల కోసం మేము నిలబడి పార్టీల కోసం సిద్ధాంతాల కోసం కొట్లాడడం ఉంటుంది. కానీ పర్సనల్గా ఏముంటుంది, నాకు రేవంత్ రెడ్డి గారికైనా నాకు ఇంకొకరికైనా లేకుంటే మంత్రులకైనా మాకైనా సిద్ధాంతపరమైనటువంటి కొట్టడం కానీ మాకు వాళ్ళకి ఎలాంటి పర్సనల్ గ్రడ్జెస్ ఏమి ఉండవు. సార్ ఇప్పుడు అంటే రిషేంద్ర ఇట్లా అడిగింది ఎడ్డిదాన్ని అనుకోవద్దు, ఇది మన ముచ్చట. ఇప్పుడు ఇట్లా మస్తు కొట్లాడుకుంటారు కదా సార్, మీరెంత అంటే మీరెంత, మీరు అది చూసినామంటే మీరు ఇది చూసినామంటే ఇట్లా మాట్లాడతారు కదా అసెంబ్లీలో. మళ్ళీ ఎప్పుడైనా దావతులలో కలిసినప్పుడు నేను పిలిచిన మా ఇంట్లో పిల్లల పెయిన్లు ఉన్నది, నేను మిమ్మల్ని పిలిచిన రేవంత్ రెడ్డి సార్ పిలిచిన, పుసుకుని ఇద్దరు వస్తే మీరు పోయిందాక ఆయన నాపుడు, ఆయన పోయిందాక మిమ్మల్ని నాపుడు అట్లా చేయాలన్నా మేము పబ్లిక్. కొన్నిసార్లు అటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. కొన్నిసార్లు యాక్సిడెంటల్లీ ఎదురైనప్పుడు వారు నమస్తే చేస్తారు, మేము నమస్తే చేసి బాగున్నారా అనుకుంటాము తప్ప. సరే ఇప్పుడు అటు వచ్చిందని చెప్పేసి అట్లని చెప్పేసి మేము ప్రజలలో ఆడ కూడా కొట్టాడని లేదు కదా. అక్కడ వచ్చిన సమయము సందర్భం కూడా ఉంటుంది. మీ పెళ్ళికి వచ్చిన దగ్గర మీ పెళ్లి దగ్గర మేమేం మాట్లాడగలుగుతాము, బాగున్నారా అనుకుంటాం, నమస్తే చేస్తాం, వాళ్ళట్టు మేము ఇటు వెళ్తుంటాం. అంతేగాని డిఫరెన్స్ ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను, రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా మా మధ్యలో విభేదాలు ఉన్నప్పటికీ స్నేహపరంగా మనిషి అనేది మానవత్వం అనేది ఉంటుంది కదా, పాత రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. ఆ విషయంలో ఒకరొకరు పరస్పరంగా కలుసుకున్నప్పుడు సంస్కారం ఉంటుంది మనకు. ఆ సంస్కారం ప్రకారం నమస్తే చేయడం వారు మనం అనేది అది మన సంస్కారం, మనం పెద్దలు నేర్పినటువంటి బుద్ధి కూడా ఉన్నది కదా, దాని ప్రకారం అయితే నడుచుకోవాలి. మంచి మాట చెప్పిండ్రు. ఎందుకంటే సంస్కారం లేకుంటే ఆడ కూడా అట్లా అంటే పాపం పేన్లోళ్ళు ఎంత నారాజ్ అయిపోతారు కదా. ఎవరైనా పుసుకున్న దావత్కి పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచిండ్రంటే వాళ్ళు నెత్తుకోవాలన్నట్టు అయిపోతుంది. సార్ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాం. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినరు కదా. ఫ్లోర్ లీడర్ కాదు సార్, ఫ్లోర్ లీడరు. నాకేమో అవన్నీ ఇంగ్లీష్ పదాలు నాకేమో వచ్చి పాడగవు, నేను ఏం చేస్తాను. ఆ ఫ్లోర్ లీడర్ అయినరు కదా సార్. అయితే ఫ్లోర్ లీడర్ అంటే పెద్ద కదా, పెబ్బ. ఇప్పుడు ఊరికి పెబ్బ సర్పంచ్ వాళ్ళే, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి పెబ్బ.
ఇప్పుడు మీకు ఆడ బీజేపీ పార్టీ ఆఫీసులో ఒక పెద్ద రూము, మీకు అన్ని సౌకర్యాలు అన్నీ చేస్తారంటే చేసిండ్రా మరి? ఇప్పుడు అసెంబ్లీలో గవర్నమెంట్ ఇచ్చింది నాకు, అసెంబ్లీలో గవర్నమెంట్ నాకు రూమ్ ఇచ్చింది, నాకు అన్ని రకాల వసతులు ఇచ్చింది కూర్చోవడానికి. అక్కడ యాంటీ రూమ్ కానీ విజిటర్స్ రూమ్ కానీ అన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. పార్టీలో అంటే పార్టీలో మాకు ఉన్న బిల్డింగ్ ఉన్నది, రూము ఇస్తారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూర్చోడానికి ఒక రూమ్ ఉంటుంది, బహుశా అది తయారవుతున్నది. ఎందుకంటే అట్లా ఉంటుంది, మంచిగా సౌకర్యాలు అన్నీ బాగా చేస్తారు అని అంటారు. ఇప్పుడు దబుక్కున కాంగ్రెస్ పార్టీలకేంచి బీజేపీలకు వచ్చిండ్రు, వచ్చుడే ఎమ్మెల్యే అయిపోయినరు కదా సార్. ఇట్లా మీరు ఇట్లా ఇట్లా దూంకుడు ఎమ్మెల్యే అయిపోయినరు. సగం మంది పబ్లిక్ ఎరక అయిందా మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సార్ అని అటు ఓట్లు కొట్టినరా? అట్లా గిట్లా అవుతుందంట. లేదు, అట్లా కాలేదు. నేను ప్రజల్ని అడిగిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నా. ప్రజల్లో మీటింగ్ పెట్టినాను, క్యాడర్లో మీటింగ్ పెట్టినాను, అందరితోటి మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన. కాబట్టి ఇప్పుడు గతంలో నేను కాంగ్రెస్కి నిలబడ్డప్పుడు నాకు 71,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్కి డిపాజిట్ పోయింది. నాకు మళ్ళీ అదే నాకు 50,000 మెజారిటీతో గెలిపించారు. ప్రజలు డిసైడ్ చేసుకున్నారంటే ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఓటేయాలా ఏం ఓటేయాలా అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ఉంటారు. వాళ్ళు మనం అనుకుంటాం ప్రజలకు తెలియదు అనుకుంటాం, కానీ ప్రజలకే ఎక్కువ, మాకన్నా ఎక్కువ ప్రజలకే తెలుస్తుంది అన్ని విషయాలు. సరే, ఇంకొక ముచ్చట ఏంటంటే ఇంకా వెంకటరామరెడ్డి సార్ ఉన్నాడు కదా, కామారెడ్డి ఎమ్మెల్యే, ఆ సారు మీరు ఇద్దరు అంటే శ్రీమంతులు అంట. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. శ్రీమంతులు అంటే మహేష్ బాబు సినిమా ఒకటి శ్రీమంతుడు అని ఉన్నది, ఆ సినిమాలో ఒక మస్తు బాగా పాస్తులు ఉన్నోళ్ళ మీరు? అట్లేం లేదమ్మా, మాది సామాన్యమైన రైతు కుటుంబము, సామాన్యమైనటువంటి నేను వ్యక్తిని, నాదో మిడిల్ క్లాసు. రేవంత్ రెడ్డి గారు అట్లే మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేయడానికి, మాట మలపడానికి. అది కూడా రాజకీయ ఎత్తుగడ. శ్రీమంతుడు అని అనడం లోపల కూడా రాజకీయ ఎత్తుగడ అది. ఆయన ఏదో అసెంబ్లీలో ఆ మాట అన్నాడు, కానీ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అంటే శ్రీమంతుడు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ నడపగలుగుతారు, రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా శ్రీమంతుడు. కానీ మహేశ్వర్ రెడ్డి అంత శ్రీమంతుడు కాదు. మహేశ్వర్ రెడ్డి మిడిల్ క్లాస్, ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, సామాన్య వ్యక్తి. సరే, నాకు సరిపోయేంత నాకు ఆస్తులు ఉండొచ్చు, కానీ నేను ఆయన చెప్పినంత అగర్భర్ శ్రీమంతున్నో లేకుంటే నేను 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని కాదు, నేను సామాన్య వ్యక్తిని. అవునా సార్? నేను నిజంగానే మహేష్ బాబు సార్లో ఆ సినిమాలో మహేష్ బాబు సార్కు ఉన్నంత ఆస్తుపాస్తులు ఏమో 2-3 ఊర్లను ఇక దత్తత చేసేసుకుంటాడా ఈసారి అడుగుదాం. మా సంగారెడ్డిని ఇట్లా చేసుకోసారి చేసుకుంటే ఇవన్నీ అడుగుదామని అంటున్నా. ఇప్పుడు నా నియోజకవర్గం నాకున్న దత్తత తీసుకోవడానికి ఫోన్ పాటు సార్, మీ నియోజకవర్గం మీకున్నది అంటే మా నియోజకవర్గంలో చేస్తే తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు, మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా నా రాష్ట్రం కిందనే పనిచేసుకుంటాం, ఎట్టన్నా కలిసి పనిచేస్తాం సార్. నిజంగానే ఇప్పుడు ఇట్లా బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే మీరు సీఎం అవుతారా? అట్లుండదమ్మా, ఇది పార్టీ లోపల. అంటే ఇప్పుడు మీరే కదా పెబ్బమ్మరా? అట్లా ఉండదమ్మా, పార్టీ లోపల మా కేంద్ర ప్రభుత్వం, పార్టీ ఉంటుంది. కేంద్ర పార్టీ నిర్ణయం చేసి ఎవరంటే వాళ్ళు అవుతారు. ఎప్పుడైనా సరే నేను నువ్వు అనేది ఏ పార్టీలో ఉండదు. అది లాస్ట్కి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్లస్ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ కలిసి డిసైడ్ చేస్తారు ఎవరయ్యేది. కానీ ఇప్పుడు అనుకున్నంత మాత్రాన ఇప్పుడు నేను అదైతే ఇదైతే అని అంటే అట్లేమి ఉండదు. ఏ రాజకీయ పార్టీలో కూడా అట్లా ఉండదు. నాకు 4-5 ముచ్చట్లు సినిమా ముచ్చట్లు యాదకొచ్చినాయి సార్. మీరు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిండ్రు మొదలు. ఎన్నిసార్లు చిరంజీవి సార్ను కలిసిండ్రు? ఎన్నిసార్లు ఆయనతోటి మాట్లాడిండ్రు? నేను మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన తర్వాత వారిని మొదటిసారి చూసిన తర్వాత వారు మంచి వ్యక్తి. చాలాసార్లు నా పాపం ఎప్పుడు వెళ్ళినా కూడా నాతోటి సాధారణంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే, గౌరవంగా ఉంటుండే. ఆయనకు నాకు ఇప్పటికీ కూడా మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఇప్పుడు ఎప్పుడన్నా కలిస్తే గుర్తుపడతారా సార్? మొన్న కూడా వారికి ఆ పురస్కారం వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిసిన. వచ్చిన రోజు వారు పార్టీ ఇచ్చిండ్రు, ఆ పార్టీకి నన్ను కూడా పిలిస్తే పోయినా, అక్కడ కూడా కలిసినాము. వారితో నాకు మంచి రిలేషన్ ఉంది. వారు చాలా మంచి వ్యక్తి, పర్సనల్గా చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మేము కాంగ్రెస్ వాళ్ళం అయినాం, మేము చేరలే. కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనం చేసిండ్రు. సో ఆయన మీద గౌరవంతో మేము కూడా పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిండు కదా, మరి వారు చెప్పినట్టు మేము వినాల్సి వస్తుంది. అఫీషియల్గా భర్తీ చేసినప్పుడు మేము కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లం అయినాము. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత సరే ఇక ప్రజల డిమాండో లేకుంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, నేను నా జీవితంలో మొదటిసారి పార్టీ మారాలని నిర్ణయించుకున్నా. నేను బీజేపీలోకి వచ్చి రాగానే వాళ్ళు కూడా నన్ను గౌరవించారు.
నన్ను ఎమ్మెల్యే అయినాను, తర్వాత నన్ను ఎల్పీ లీడర్ చేసింది పార్టీ. నాకు పార్టీ కూడా అన్ని రకాలుగా గౌరవించింది. సార్ ఎల్పీ లీడర్ అంటే ఏంది సార్? లెజిస్లేటివ్ పార్టీ లీడర్. లెజిస్లేటివ్ పార్టీ. మరి ఫ్లోర్ లీడర్ అంటారు కదా సార్? ఫ్లోర్ లీడర్ అయినా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అయినా ఒకటే. ఏమో నేను అది వేరు ఇది వేరే. బీజేఎల్పీ అంటారు, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అంటే ఫ్లోర్ లీడర్ అని కూడా అంటారు. ఇప్పుడు దీంట్లో నుంచే ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉంటారు. మాది ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీ. ఇప్పుడు ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ ఉంటుంది. టీఆర్ఎస్కి 30 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎల్ఓపిగా కేసీఆర్ గారు ఉంటారు. తర్వాత మేము 8 మంది ఉన్నాం సెకండ్, మా తర్వాత ఎంఐఎం ఉంటుంది. సో అట్లా అందరూ మేము ముగ్గురం మీ మందిని బట్టి మీకు ఏ ఏ ఏ స్థానం ఇవ్వాలనేది ఉంటుంది. అంటే మా పార్టీకి నేను లీడర్ అనుకోండి, టీఆర్ఎస్కి వెళ్ళి కేసీఆర్ గారు ఉంటారు ఫ్లోర్లో అంటే అసెంబ్లీలో, ఎంఐఎంకి వెళ్ళి అసదుద్దీన్ ఉంటారు, అక్బరుద్దీన్. సార్ చూస్తాను సార్, నేను ఈ అసెంబ్లీ అయినప్పుడు ఇల్లు పెట్టుకుంటుంటే ఏమేమి ముచ్చట్లు మాట్లాడుతున్నారు, ఏం కథ, ఏమిటి గురించి అడుగుతున్నారు, ఇవన్నీ చూస్తా. ఆ రోజు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు కూడా చూసిన, ఏం చేసిండు సార్ వచ్చి చూసిన. సార్ ఆ రోజు గమని వినేసి బయటకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయాడు కదా, అది ఇట్లా చూసిన. నేను ఒక ముచ్చట అడుగు కేసీఆర్ సార్ అన్నప్పుడే ఈ ముచ్చట అడిగేస్తా సార్. సినిమా ముచ్చట్లు అడగకముందు కేసీఆర్ సార్ ఇలాకల్లా నాకు 7-8 ఏళ్ళు డబల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు మోదీ సార్ ఏమో బాగా ఇండ్లు కట్టిస్తున్నామా అంటున్నాడు. చంద్రబాబుకి ఒక డబల్ బెడ్రూమ్ నీ పేరు మీద జరాడు. మీరు ఎప్పుడు కట్టుకుంటా అంటే అప్పుడు చెప్పండి, మంజూరు చేయించే బాధ్యత నాదేమ్మా. ఏం మంజూరు చేస్తారు సార్? మంజూరు చేస్తే సిమెంట్ పైసలు సరిపోవు, మీ మంజూరు చేసే పైసలు. ఇప్పుడు 5 లక్షలు కన్నా ఎక్కువ ఇవ్వరు. 5 లక్షలు అంటే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి మనం ఇండ్లు కట్టేయాలి కదా. సో దేశవ్యాప్తంగా ఇప్పటికే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండ్లు కట్టించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి ఇండ్లు కట్టుకోవడానికి 5-5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నది. అది దాంట్లోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అవుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అదే స్కీమ్లో జాయిన్ అయ్యి కేంద్రం నుంచి వచ్చేటువంటి 2,40,000తో పాటు బ్యాలెన్స్ అమౌంట్ మేము కూడా ఈ బ్యాంక్ లోన్ బదులు మేము టైఅప్ అయ్యి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయి ఒక నియోజకవర్గాన్ని 3,500 ఇండ్లు ఇస్తామని అంటున్నారు కదా. ఇంకా అవసరం అనుకుంటే కేంద్రం ఎక్కువ ఇండ్లు కావాలంటే కూడా ఇస్తామని అంటున్నారు. సో కేంద్రం నుంచి అత్యధికంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మందికి ఇప్పుడు 125 కోట్ల మంది జనాభాలో సగం మంది కన్నా ఎక్కువ మందికి ఇండ్లు లేవు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే గత 5 సంవత్సరాల నుంచి ఏ రకంగానైతే ఇస్తూ ఉన్నారో ఇంకా ఈసారి ఇంకా పెంచి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసిండ్రు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఎవరు కట్టుకుంటే వాళ్ళకి వస్తుంది. 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు మళ్ళీ మళ్ళీ అప్పు తీర్చుడు ఉంటుందా? ఏముండదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిపేటి ఎన్ని ఉంటాయి? అందులో మళ్ళీ ఒక 3 ఉంటాయా? దాంట్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లోనేమో సగం పైసలు కేంద్రం ఇచ్చేస్తుంది, సగం పైసలు లోన్ ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ సగం లోన్ మేము కడతామని చెప్పి ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రజలకు డబ్బులు కట్టకుండా ఇద్దరు కలిసి ఇల్లు కట్టుకుంటే ఫ్రీగా ఇక మరి లోన్ కట్టేది ఉండదు. లోన్ కట్టేది ఉండదు అంటే 5 లక్షలు సగం వాళ్ళు సగం వీళ్ళు కలిపి మొత్తానికి 5 లక్షలు మనకి ఇస్తారు. లోన్ కట్టేది ఉండదు. పుచ్చుకుని ఎవరైనా లోన్ పైసలు కట్టాలని అంటే మహేశ్వర్ రెడ్డి సార్ తానికి రండి చెప్పిన సార్ పబ్లిక్ నేను చెప్తే మా వాళ్ళు బాగింటారు. ఎందుకంటే నేను గిట్ట మా పబ్లిక్ తరఫున చాలా సార్లు అడిగిన డబుల్ బెడ్రూమ్ కానీ నాకు రాకపోయి వాళ్ళకి రాకపోయి అట్లయిపోయింది మా పని. అప్పుడు అంటే వాళ్ళు ఇస్తామన్నారు కానీ అందరికి ఇవ్వలేకపోయినరు, మాకు రాలేవు. ఇప్పుడు ఇదేంటంటే భూమి ఉన్న వాళ్ళకి కాబట్టి ఎవరు భూమి ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి కట్టుకుంటారు. ప్లాట్ ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది కానీ మరి అక్వైర్ చేసి ఇవ్వాలంటే టైం పడుతుంది. వీళ్ళకైతే ముందు అయిపోతుంది. ప్లాట్ ఉన్న వాళ్ళకి జాగున్న వాళ్ళకి మొదలు అయిపోతుంది అంటే జాగున్న వాళ్ళదే ఇప్పుడు నడుస్తున్నది. మా లెక్క జాగలేని వాళ్ళ మోకాలు ఇగో ఇట్లనే 7 మోకాలు పెట్టుకొని కూర్చోవాలి వాళ్ళు ఇచ్చిన దాకా. మళ్ళీ సార్ నేను సినిమా ముచ్చట్లు అడుగుదామని ఇల్లు ముచ్చట్లు అడుక్కుందాం మొదలు అనుకున్నా. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు పోతావా సార్? ఒక్కనివే పోతావా? ఈ మీ పార్టీ వాళ్ళను ఎంటేసుకొని పోతావా? వదిన ఇట్లా తీసుకుపోతావా? నేను ముందు చూద్దునమ్మా. ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు, థియేటర్కి వెళ్ళలేదు. నేను ఏమనుంటే ఇంట్లోనే చూస్తాను కానీ థియేటర్కి వెళ్ళలేదు. గతంలో ముందు వెళ్తుండే అప్పుడప్పుడు, నెలకు ఒకసారి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్తుండే కానీ ఈ మధ్య చాలా వెళ్ళింది. పాపం మీ ఆమాడు కదా సార్, నన్ను ఒక్క సినిమాకు తీసుకుపోని పాడుగా నువ్వు దినా మంది వెనక పోతూనే ఉంటావు కదా అని అడగదా? అడుగుతారు కానీ తప్పదు కదా. ఇప్పుడు మా టైమింగ్ ఎప్పుడైతే తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. ఎప్పుడన్నా ఆమెను హోటల్కి తీసుకుపోయి మన ఇంత బిర్యానో హోటల్కి అప్పుడప్పుడు బయటికి ఎట్టుకైనా పోతారు. ఏదైనా గటు పోదాం, మహారాష్ట్ర దిక్కు పోదాం, గిటు పోదాం, కర్ణాటక దిక్కు పోదాం, జలపాతం ఉన్నదంటే చూస్తాం అంటే ఎటన్నా తీసుకుపోతావా? అట్లా ఎప్పుడన్నా బయటకు
బయటకు వెళ్తామేమో కానీ సినిమా థియేటర్ వెళ్ళలేదు కానీ బయటకు ఎప్పుడైనా పోతే హాలిడేకి అట్లా వెళ్తుంటాం. ఏడిపోతారు సార్ హాలిడేకి పోతే? ఇప్పుడు ఒకసారి అది కూడా చాలా కాలం అయిపోయింది. ఎప్పుడు ఒకసారి వెళ్తే అబ్రాడ్ వెళ్తుండే, అక్కడక్కడ వెళ్తుండే, కానీ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. అయ్యో రామచంద్ర, ఎవరినన్నా చేసుకోవచ్చు, రాజకీయ నాయకులను ఎక్కువ చేసుకోకూడదు ఆడవిల్లు. ఎందుకంటే ఏడికి తిప్పరు, ఏడికి తీసుకపోరు. పోతే అబ్రాడ్ పోతే 3 రోజులు మురిపెంగా తిప్పిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిందంటే అన్న మూలకు పడేసిందంటే మీరు ఇంట్లోనే అది బయటనే అట్లా నడిచేటట్టు నాకు అట్లా అనిపించింది సార్. వాస్తవం అది కదా, పొలిటీషియన్తో టైమింగ్ ఉండదు. ఎప్పుడన్నా వదినకి ఇంత వండి పెట్టినావా? ఉండి బాయ్ ఉండి బాయ్, నేను వండితో పాటు నీకు ఎప్పుడు నేను మందికే కదా, నువ్వు ఒక రోజు నీకు వండి పెడతాను ఎప్పుడన్నా నాకు. అంత టైం దొరకలేదు. చూస్తాం మీరు అన్న తర్వాత మీరు అన్నారు కదా, ఈసారి డెఫినెట్గా నెక్స్ట్ టైం వండి పెడతాను. ఒకరోజు వదిన పేరు కవితమ్మ. సార్ వండి పెడతాడంట. చంద్రవి చెప్పినావు టీవీలో ఇట్లా చెప్పినావు, నువ్వు వండాల్సిందే అని ఒకసారి అడుగు. లేకపోతే వండర్ వీళ్ళు టైం లేదంటారు. నీకు తెలియదు, జీవితంలో ఒక పర్రను మీ ఆయనతోటి వండిపించుకొని తిను చెప్పిన సార్. తప్పగా మీరు చెప్పిన కాబట్టి తప్పగా వంట చేసి ఒక రోజు వండి పెట్టు సార్. కానీ నేను వంట తినాలి కదా, ఏదో ఒకటి నీకు వచ్చిన అన్నం పాప అన్న వండి పెట్టు సార్. నేను అన్నం పాప అంటే యాదికి వచ్చింది. ఇప్పుడు కాలేజీలో చదువుకుంటుండే కదా సార్, కాలేజీలో చదువుకునేటప్పుడు ఎప్పుడైనా మీ బట్టలు మీరు ఉతుక్కున్నారా? ఉతుక్కున్నాను, చాలాసార్లు ఉతుక్కున్నాను. యాది ఉందా? ఉన్నది. నిజంగా ఉతుక్కున్నారా, ఉత్తగా అంటున్నారా? రూమ్లో ఉన్నప్పుడు ఉతుక్కున్నా, హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అర్జెన్సీ ఉన్నప్పుడు ఉతుక్కున్న రోజులు ఉన్నాయి డెఫినెట్. ఇప్పుడు అంత ఇట్లా తెల్ల బట్టలు తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు రాజకీయంలో అంటే మొత్తం తెల్ల అంగి, తెల్ల పేంటు ఇవి వేసుకొని తిరుగుతారు కదా సార్. తెల్ల బాగానే మాసిపోతాయి ఊకేని. ఎందుకంటే నేను గిట్ట బట్టలు విడతా, నాకు ఎరకలేదు అనుకున్నారు, పుచ్చుకున్నా మంచి విడతా, నేను తెల్ల బట్టలు బాగా విడతా గట్టిగా, కాబట్టి నాకు ఎరక. ఈ తెల్ల బట్టలన్నీ ఏం చేస్తారు మీరు గిన్నెగానం? ఒకటే పారేసుకుంటారా, మళ్ళీ ఉతికినాక మళ్ళీ వేసుకుంటారా? రోజుకు రెండు సార్లు వేసుకోవాల్సి వస్తుంది, 2 షర్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 షర్ట్లు చేంజ్ చేసుకుంటారు రోజు. సార్ మళ్ళీ అవి ఉతికినాక మళ్ళీ వేసుకుంటారా, లేకపోతే ఒకసారి వేసుకున్నారంటే ఇడిచేసుడు అన్నట్ట, ఎవరికైనా ఇచ్చేసుడు అన్నట్ట? ఇప్పుడు ఈ షర్ట్ ఉన్నది సార్, ఇది రోజు వేసుకున్నాం, మళ్ళీ ఉతికినాక మళ్ళీ ఇస్త్రీ చేపిస్తే మళ్ళీ వేసుకుంటారా, లేకపోతే వేసుకోవాలి కదా? వేసుకుంటాం. ఎందుకంటే సినిమా యాక్టర్లు లేక రాజకీయ పనులు ఇట్లా ఒకటేసారి వేసుకొని. లేదు, నేను అందుకే చెప్పినా కదా, రాజకీయ నాయకులు మేమంతా కూడా సింపుల్, అందరిలాగానే మధ్యతరగతి కుటుంబాలకు వచ్చిన వాళ్ళమే, అదే చెప్తున్నా నేను. నీకు నాకేం తేడా ఉంది? ఏమి లేదు, మన ఇద్దరం ఒకటే, అంతే కదా. నువ్వు సంగారెడ్డికి వెళ్ళొచ్చు, నేను నిర్మల్కి వెళ్ళొచ్చిన, అందరం కలిసి గట్లే పెరిగినాం కదా. అంటే ఇప్పుడు మేము సంగారెడ్డికి వెళ్ళి వచ్చినాం కానీ మేము అన్ని పనులు చేసుకుంటాము. వంట రాదు, నాకు వంట వచ్చు అమ్మ. నేను ఒకటి ఎక్కనే నాకు వంట వచ్చు, కాకపోతే నాకు రాజకీయం రాదు. సినిమాలు అంటే రాజకీయంలో పని చేసుడు బ్యాలెన్స్ అయిపోయింది. నాకు ఒకటి రాదు, మీకు ఒకటి వచ్చు సార్. నాకు చదువు ఇట్లా రాదు, మీకు జరాదు వచ్చు, కాబట్టి నేను మీతో పోటీ పడాను సార్. ఎందుకంటే ఆడపిల్లలు ఎందుకు? నువ్వు పోటీ పడితే నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు. ఓ ఏమో వద్దు సార్, నిలబడతా అంటే చెప్పు, నేను కూడా మాట్లాడతా. మా వెంకటయ్య నా కొడుకు ఆగం అయిపోతారు ఇక. నేను కనుక రాజకీయంలోకి వచ్చిందంటే మా పొరడి ఏటో మా వెంకటయ్య ఏటో, వీళ్ళను ఈయనొకరిని ఆయన ఒకరిని చూసుకొని వెళ్ళిపోయింది అంటే నేను ఆగమైపోతాను సార్. వద్దుపాటు నాకెందుకు, నా కొడుకు నా మొగుడు నీ మలాగా ఉంటాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టి అటు గెలిచి ఆ సార్ తోటి ఇట్లా దోస్తాను ఉన్నదేమన్నా? లేదమ్మా, ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఒకరోజు ఆ పార్లమెంట్లో కలిసిన కానీ లేదు నాకు ఆయనతోటి. ఎందుకంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో క్లోజ్గా ఉండేది, తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత మేము కాంగ్రెస్కి వచ్చినాము, ఆయన షూటింగ్లో ఆయన పనిలో ఆయన ఉండే, నాకు ఎప్పుడు కూడా వారితోటి పర్సనల్గా అటాచ్మెంట్ ఎక్కువ లేదు. అండ్ ఇట్లా ఇప్పుడు ఎప్పుడు కలవలేదా సార్ మీరు? వాడికి చిరంజీవి సార్ దానికి పోయినప్పుడు ఆయన ఇట్లా ఉంటుండే కదా? లేదు, అట్లా కలవలేదు ఎప్పుడు. కానీ ఎప్పుడన్నా మొన్న ఢిల్లీలో కలిసినా, మొన్న ఆయన గెలిచిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పోయి కంగ్రాచులేట్ చెప్పిన. సార్ ఇప్పుడు బట్టల ముచ్చట నేను మాట్లాడుకుంటే సినిమాలకు పోయినా, ఇప్పుడు ఎన్ని బట్టలు తెల్ల జతలు కుట్టించుకున్నారు సార్? ఇదివరకు దాకా 2009 సీడ్ దాకా నడిపించారు. అట్టే ఉంటుందమ్మా, పాతగా ఎత్తుంటే గుట్టిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు పాతగిన బట్టలు మరి ఎవరికి ఇస్తారు? పాతగినాక పక్కన పెట్టేస్తారు, కొత్త చేసి కైత్యం చేస్తుంది. కానీ పక్కన పెట్టాక పాతగినాక కొత్తగా కొంటుంటాం కదమ్మా. హైదరాబాద్లోనే కొంటారా, నిర్మల్లో కొంటారా, ఇంకేటన్నా పోయి నిర్మల్నే కుట్టించుకుంటామ్మా. నిర్మల్లోనే కుట్టించుకుంటారు సార్. ఇట్లా నిర్మల్లోనే కుట్టించుకుంటాడంట మంచిగా. సార్ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాం.
ఈ సినిమాలు చూస్తారు కదా, ఎప్పుడైనా చిరంజీవి సార్ సినిమాలు ఎక్కువ చూస్తారా, పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు ఎక్కువ ఇష్టమా? నేను సినిమాలు తక్కువ చూస్తామా, కానీ అట్లా అని ఎప్పుడైనా ఇంట్లో పెట్టినప్పుడు పిల్లలు పెడుతుంటే ఊరికే కూర్చుంటే అది ఏ సినిమాని కానీ ఎవరైనా కానీ చూస్తుంటే అట్లా ఉంటాం. కానీ స్పెసిఫిక్గా నేను ఈ సినిమాని ఎప్పుడు పెట్టుకోను. నేను ఈ పిల్లలు చూసే దగ్గరనే పోయి కూర్చొని ఎప్పుడన్నా టైం ఉంటే ఇంట్లోనే, బయటకు వెళ్ళాను కానీ ఇంట్లోనే టీవీ దగ్గరనే కూర్చుంటాను. పిల్లలు ఇట్లా మీరు ఒకటి పెడితే పిల్లలు ఒకటి పెడితే ఇట్లా లొల్లేం ఉండదా సార్ మీ ఇంట్లో? ఎందుకంటే మా ఇంట్లో ఇవే లొల్లు నడుస్తాయి. మా వెంకట ఒకటి పెట్ట, నేను ఒకటి పెట్ట, నా పోరాడు ఒకటి పెట్ట, అందరు అది పట్టుకు ఉంచుడే రిమోట్. అట్లేమన్నా అయితే అమిత? అట్లే ఉండదు. అట్లే ఉంటే ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అదర్వైజ్ మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు పెడుతుంటే చూస్తుంటాం అంతే. అంతే. ఈ పెద్దోళ్ళు నిమ్మలంగా కూకోవాలి, పోరలు వాళ్ళకి ఇష్టం వచ్చింది. సార్ నేను సినిమా ముచ్చట్ల వాడి నేను అసలు ముచ్చట మాట్లాడలేదు. ఇంకా మేఘా కృష్ణారెడ్డి సార్ నువ్వు మస్తు పొట్టు తిడితివి, ఏమన్నది నీకైనాకు పంచాది? నేను మెగా కృష్ణారెడ్డి ఎప్పుడు ఒక పేరు పెట్టి అనలేదమ్మా. నేను కంపెనీ అంటే కాళేశ్వరం మీద ఎప్పుడైతే గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెద్ద స్కామ్ ఉన్నదని, లేకుంటే పిల్లలు ఊలిపోయినాయని, పర్రెలు వాచినాయని రకరకాలుగా ఆయన మీద చాలాసార్లు మాట్లాడిండు కదా, మరి ఎందుకు సిబిఐకి ఇవ్వలేదని మాత్రం అడిగినా కానీ స్పెసిఫిక్గా ఆయనను ఈయనని ఎప్పుడేం మాట్లాడలేదు. మొన్న ఎప్పుడైతే శృంఖలాలలో అది రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత మాత్రం నేను డెఫినెట్గా మరి ప్రభుత్వ ధనంతో కడుతున్నప్పుడు క్వాలిటీ లేనప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆ కంపెనీ మీద బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి అడిగినమాట వాస్తవమే. తర్వాత నేను ఎమ్మెల్యేలను పోయి చూసి వచ్చినమాట వాస్తవమే. తర్వాత ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టుగా నలుగురిని సస్పెండ్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడం, ఆయనకు షోకాజ్ ఇవ్వడం అనేది మరి పేపర్లో చూసినా. మరి ఒకసారి ఆ షోకాజ్ నోటీస్ కూడా తెప్పించుకొని చదవాలి ఏమని ఇచ్చిండ్రో చూసి. ఇప్పుడు ఏదున్నా కూడా ప్రజాధనం ఇది. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇటువంటి దాంతో ప్రజలకు ఉపయోగపడిన పనులు చేయడం వలన ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కట్టేటువంటి కాళేశ్వరము ఎకరం భూమికి ఎకరం భూమికి పనికి రాకపోయి. మరి ఈ రకంగానే గతంలో ఆలోచించుంటే ఈరోజు నాగార్జున సాగర్ ఒక 100-200 కోట్లతో కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, లేకుంటే ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నది. ఇలా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఒక బిగడు భూమి కూడా ఇలా దానివల్ల లబ్ధి జరగలేదు. మరి ఇలాంటి ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మరి ఇలాంటి కాంట్రాక్టర్లను మీరు ఎందుకు ఎంకరేజ్ చేసిందని మాత్రం గతంలో మాట్లాడనమాట వాస్తవమే. దాని మీద మేము కట్టి నిలబడ్డాం, పోరాటం చేసినాం. మొన్న ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇప్పగలిగినాం. సార్ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి ఎంచి సీఎం అయినాక ఎంబడే ఆయన జైలు ఎత్తారా ఆ కంపెనీ వాళ్ళను? అమ్మ ఇప్పుడు సీఎం ఎవరైతారో తెలియదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తప్పిదాలు ఏమేమి ఉన్నాయో ఆ తప్పిదాల మీద డెఫినెట్గా ఎంక్వైరీ చేయమని అడుగుతామమ్మా. తప్పేమున్నది? సార్ ఇప్పుడు మన వెంకటరమణ రెడ్డి సార్ ఉన్నాడా, కామారెడ్డి ఎమ్మెల్యే, అదే శ్రీమంతుడు అన్నారు కదా ఆయనకి. ఇట్లా ఆ సారు ఏమన్నాడు అంటే ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు అన్నారు. మరి రాజసింగ్ సార్ వస్తలేడు అసెంబ్లీకి, మరి ఆయనకి జీతం కట్ చేసిండ్రా ఇస్తుండ్రా ఏం నడుస్తుంది? ఆయన కేసీఆర్ గురించి అన్నాడు. కేసీఆర్ వస్తలేడు, 7 నెలలు ఒకటేసారి వచ్చిండు, ఒకటే రోజు వచ్చిండు అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడిండు తప్ప రాజాసింగ్ వస్తాడు ఎందుకు రాడు? రాజాసింగ్ రెగ్యులర్గా వస్తాడు. ఈ రాజాసింగ్ సారు రెగ్యులర్గా వస్తున్నాడా? రెగ్యులర్గా వస్తాడు. మొదట్లో రాలేకుండే కదా. లేదు రెగ్యులర్గా వస్తాడు. ఆయన వస్తాడు, కాకపోతే డేట్గాను ఎప్పుడో కానీ తప్పకుండా వస్తాడు. ఏమన్నా ఎట్లున్నది సార్ మీకు ఆయనకు, ఏమంటారు మీకు ఆయనకు సంబంధం ఎట్లుంటుంది? ఆయన ఇప్పుడు ఆయన అంతా ఓల్డ్ షీట్ అంటే ఆయనదే మంచిగా ఉంటాడు. ఆయన మాట మర్యాద పద్ధతి మాతో అయితే మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా డీసెంట్గానే ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు అటువంటి నేను ఆయన టెంపర్మెంట్స్లో ఎప్పుడు తేడా చూడలేదు. ఎప్పుడు వచ్చినా కూర్చున్న మర్యాదనే మాట్లాడతాడు. మాతో అయితే బాగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే రాజాసింగ్ అంటే చాలా మంది భయపడతారు, చాలా మంది అమ్మో ఆయన అంటాడు, కొంతమంది అంటారు అన్న మంచోడు, అన్న దిల్దార్ అంటారు. ఇప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళది. ఎగ్జాక్ట్లీ అట్లా అందుకని అడిగిన ఎట్లా ఉంటాడు ఏం కాదు. మంచి సార్ మీకు ఈ ఎమ్మెల్యేలు అలా దోస్తాను మంచి దోస్తాను అంటే ఎవరితో ఉంటుంది? నాకు చాలామంది ఉన్నారమ్మా. ఎందుకంటే 2009 నుంచి కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి దాదాపు 20-25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామందితో మిత్రత్వం ఉంది. చాలామందితో నేను మంచి సంబంధాలు ఉంటాయి. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నేను జనరల్గా శత్రుత్వము ఫర్ నో రీజన్ శత్రుత్వం అనేది నాకు ఎవరు శత్రువులు ఉండరు. కాకపోతే డిఫరెన్స్ ఏమన్నా ఉంటుంటే గమ్మున ఉంటాం, అక్కడ నుంచి నచ్చుకుంటూ వెళ్ళిపోతామేమో. కానీ నాతో నేను అందరితో బాగానే ఉంటాను. సార్ ఇప్పుడు 2009లో కదా మీకు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అయింది. అప్పుడు ఎంత ఉండే సార్ జీతము? ఇప్పుడున్నంత అయితే లేకుండా అప్పుడు 40,000 ఉండమ్మా.
అంటే మీకు మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన జీతము దాచిపెట్టుకొని ఈ దేనికి ఖర్చు పెట్టినా అట్లా ఏమన్నా జ్ఞాపకాలు గుర్తులు అంటారు కదా సారు, అట్లా ఏమన్నా ఉన్నాయా? వదినకి ఇచ్చిండ్రా, మీ అమ్మకి ఇచ్చిండ్రా, మీ నాయనకి ఇచ్చిండ్రా, మీరే జేబులో పెట్టుకొని నా మొత్తం ఎమ్మెల్యే పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటాను ఇట్లా అట్లా ఖర్చు పెట్టుకుంటా? అట్లా ఏం లేదమ్మా, నేను చారిటీస్ బాగానే చేస్తాను. మా కాన్స్టిట్యున్సీలో నేను చాలామంది విద్యార్థులను చదివిస్తూ ఇంకా చదివిస్తూ ఉన్నాను. నేను కొంత వందల మంది టీచర్లు అయినరు, వందల మంది కానిస్టేబుల్ అయినరు. చారిటీ ట్రస్ట్ పెట్టి చాలామందికి నేను ఫ్రీ కోచింగ్స్ ఇప్పించినాను. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ నా జిల్లాలో పోయినా నా స్టూడెంట్స్ ఒకరిద్దరు ఉంటారు. ఇప్పుడు నా గవర్నమెంట్లో కూడా ఇద్దరు నా స్టూడెంట్సే ఉన్నారు. అట్లా ఎక్కడ పోయినా కూడా ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్లు కానీ అంటే చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంటాను. నాకు ప్యాషన్ అక్కడ ఏదో అప్లిఫ్ట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కొంచెము ఎంకరేజ్ చేయాలని చెప్పి. కాబట్టి నేను చారిటీస్ మీద బాగానే స్పెండ్ చేస్తుంటాను. సారు మరిగా అంటే ఈ పార్టీ గురించి అడుగుట్లా ఆగిపోయినా, ఈ కాళేశ్వరం కట్ట ముచ్చట ఒకటి, ఈ మేఘకృష్ణారెడ్డి సారు ముచ్చట ఒకటి, అట్లనే కేంద్రంలో మోదీ సార్ ఉన్నాడు. మీరు ఎమ్మెల్యే ఈ పోంగని మోదీ సార్ ఏమన్నాడు, ఏం మాట్లాడిండు? నువ్వు మహేశ్వరరెడ్డి నువ్వే పెబ్బవా, ఇది అబ్బాయి ఇడికెంచి నువ్వే పెబ్బవా అని ఇట్లా సారీ చెప్పిండా, లేకపోతే వచ్చినాక ఈ ముచ్చట ఎరకైందని? వచ్చినాకనే ఎరకైంది. అంటే నాకు ఇనీషియల్గా ఎమ్మెల్యేస్ అందరం అయిపోయిన తర్వాత ఒక నెల నెలలు అది పెండింగ్లో ఉండే. తర్వాత నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ప్లస్ ఇక్కడ నుంచి కూడా మరి కిషన్ రెడ్డి గారు లెటర్ పంపించిండ్రు, నిన్ను ఫ్లోర్ లీడర్గా ఎలెక్ట్ చేసి. మేము అసెంబ్లీలోనే ఉన్నాము. అసెంబ్లీలో నడవగానే మధ్యలో రామచంద్రరావు గారు తెచ్చి లెటర్ ఇచ్చిండ్రు, మీరు ఫ్లోర్ లీడర్ అయిందని. మధ్యలో ఒక నెల 2 నెలలు పెండింగ్ అయిన తర్వాత లెటరు రామచంద్రరావు గారు తీసుకొని వచ్చి మేము అసెంబ్లీ నడవగా ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేస్ అందరూ కూడా నా పేరే ప్రపోజ్ చేసిండ్రు. అందరము కలిసి ప్రపోజ్ చేసిండ్రు కాబట్టి అందరూ కూడా హ్యాపీగానే ఉండే. సార్ మరి ఈ కిషన్ రెడ్డి సార్ తోటి నీ సోపత ఎట్లుంటుంది, బండి సంజయ్ సార్ తోటి సోపత ఎట్లుంటుంది? ఇద్దరు ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళిద్దరు పోయి. నేను అందరితో బాగుంటామ్మా, నాకు ఎవరితోటి నేను డిస్ప్యూట్ పెట్టుకోను, నాకు అనవసరమైనటువంటి కాంట్రవర్సీ పెట్టుకోను. నాకు బండి సంజయ్ గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించిండు, అప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు. కిషన్ రెడ్డి గారు నన్ను కూడా వెల్కమ్ చేసిండు. కిషన్ రెడ్డి గారు సీనియరు, ఆయన వయసులో పెద్దోడు, ఎక్స్పీరియన్స్లో పెద్దోడు, సీనియరు. అదే మాదిరి ఈయన కూడా మా ఏజ్ గ్రూప్, బండి సంజయ్ గారు మా ఏజ్ గ్రూపు. సరే పార్టీలో సీనియర్ అయ్యొచ్చు, కానీ ఫ్రెండ్లీగా ఉంటాడు, అంటే మాతోటి స్నేహంగానే ఉంటాడు. ఆయనతో కూడా నాకేం ఇబ్బంది ఉండదు. ఎవరితోటి ఈటల రాజేంద్ర గారు కూడా నాతో బాగానే ఉంటారు. నాకు పార్టీలో ఏ ఒక్క నాయకుడితో కూడా నాకు తెలిసి ఒక డిస్ప్యూట్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ లేదు. నేను మీరు అరుణమ్మ కానివ్వండి, రఘునందనరావు గారు కానివ్వండి, లేకుంటే మీరు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వరెడ్డి గారు కానివ్వండి, లేకుంటే ఏ నాయకుడైనా సరే నాతోటి నేను అందరితోటి జోవియల్గా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా, నాతో అందరూ బాగుంటారమ్మా. సారు ఇప్పుడు నిర్మలకేంచి గెలిచి వచ్చిండ్రు కదా, అసెంబ్లీకి రావాలంటే నిర్మలకేంచి ఇందాక వస్తారా, హైదరాబాద్లో ఉంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇల్లు ఉన్నది కదా, హైదరాబాద్ అసెంబ్లీ నష్టప్పుడు హైదరాబాద్ ఇంట్లో ఉంటాము, ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది. ఉత్తప్పుడు ఆడ కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటాము. ఇక పనులు జరగాలి కదమ్మా. ఇప్పుడు చాలా మీరు చెప్పినట్టు రోడ్లు, ఇండ్లు, చాలా సమస్యలు ఉన్నాయి, నీళ్లు అన్నీ ఉన్నాయి. ఆ సమస్యలకి ఇప్పుడు అప్లికేషన్లతోటి ఇక్కడ శాంక్షన్ చేయించాలా, అధికారులతో మాట్లాడాలా. ఇక్కడ 2 రోజులు ఈ పని కాగానే మళ్ళీ నిర్మల్ కూరకాల అక్కడ ఉన్న పెళ్ళి ఉంటుంది, మా అందరితోటి మళ్ళీ కార్యకర్తలతో కలిసి ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి, అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అక్కడ మొన్న పోయి 5 రోజులు ఉన్నాను. 5 రోజులు ఉండి మళ్ళీ వచ్చినాను, మళ్ళీ నిన్న పోయి వచ్చిన, మళ్ళీ రేపు సండే మ్యారేజ్ ఉండి మళ్ళీ వెళ్ళాలా. సో ఇక్కడ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ అంతా కూడా టైట్గానే ఉంటుంది. సార్ ఆడికించి వచ్చేటప్పుడు మేడం వంట చేసి డబ్బా కట్టిస్తే తీసుకొని వచ్చేడేనా, లేకుంటే ఇడ హోటల్ పొంటి తింటారా? నేను హోటల్లో తినాను, అప్పుడప్పుడు నేను బయటకు వెళ్తుంటే బాక్స్ ఇస్తారు. ఇక నిర్మల్ అంటే అక్కడ వంటలు ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళే వండి పెడుతుంటారు, అక్కడ ఇష్యూ లేదు. ఇక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మాకు 2-3 అవర్స్ జర్నీ కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను అటు కాళేశ్వరం అది సుంగిరాల వెళ్తుంటే టిఫిన్ క్యారేజ్ కట్టించిండ్రు. ఏం కట్టిస్తారు సార్? ఇంట్లోకి కట్టిస్తే ఏమన్నా ఇంత కిమగి ఇట్లా కట్టిస్తారా, లేకపోతే అవే ఆలుగడ్డలు, చామదుంపలు అనుకుంటా, కూరగాయలు, పచ్చి కూరగాయలు ఇవే పెట్టిస్తారా? నేను ఇప్పుడు శ్రావణ మాసం నాకు 4 రోజులు ఒక పొద్దు ఉంటుంది కాబట్టి నేను వెజిటేరియన్ ఉంటుంది మొన్న, కానీ జనరల్గా అయితే నాన్ వెజ్ ఉంటుంది. ఈ 1 మంత్ కాకుంటే రిమైనింగ్ టైంలో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది, ఒక మండే తప్ప. హైదరాబాద్లో ఎప్పుడన్నా బిర్యానీ తిన్నారా సార్? ఏడిపోతారు తినాలంటే?
నేను స్టూడెంట్ లైఫ్లో ఎక్కువ ప్యారడైజ్ బిర్యానీ లైక్ చేస్తుండే. ఇప్పుడేమో ఈ గ్రాండ్ కాకతీయ బిర్యానీ కూడా బాగానే ఉంటుంది. అప్పుడు గ్రాండ్ కాకతీయ బిర్యానీ కూడా తింటాను. ఎప్పుడన్నా ఇంటికి తెప్పిస్తాను ఇక పోతుంటే ఇంటికి అప్పుడప్పుడు బిర్యానీ. కానీ ఇంట్లో కవిత కూడా బిర్యానీ బాగా చేస్తుంది. ఇంట్లో కూడా వంట చేస్తుంటాను. బిర్యానీస్ అన్ని ఇంట్లోనే వండిపిస్తాను నేను మోస్ట్లీ. కవితకి ఎప్పుడు వండిపెట్టింది లేదు కానీ కవితతోటే వండిపించుడు. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, సాయం చేసిన వాళ్ళు ఉల్లిగడ్డలు వస్తే మేము పొయ్యి మీద వేస్తుంది అంటారు. ఇక సార్ సేపు అయితే ఏముంటుందమ్మా, ఏముండదు. పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంతా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు గిమాటలు వాళ్ళే కోసిస్తారు. అటుకేంచి ముట్టుకు పొయ్యి మీద వేస్తుంది అంతే, ఇట్లా గంట తిప్పుతుంది అని కూడా చెప్తారు సార్. కానీ ఒక పారు వండి పెట్టుండి పాప మామయ్య. తప్పకుండా మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను నేర్చుకొని మరీ వండి పెడతాను సార్. ఇప్పుడు పార్టీ పనుల మీద బయట తిరుగుతుంటారు, ఎప్పుడన్నా మేము తీసుకుపోయి సీమను చూపించుకొస్తారా? అంటే మీరు ట్రిప్పులు కొట్టడానికే బయట దేశంకి ఎట్లా పోతలేరు, ఆగిపోయారు మళ్ళీ. ఇప్పుడు ఏమిటికన్నా మీటింగ్లో గీటికలు ఇంకేమైనా ఎప్పుడైనా వాటికపో వాళ్ళ దావతలు గీవతలు ఉంటామని. మీటింగ్ రారు, ఇంకా వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకి ఉంటాయి. పొలిటికల్ మీటింగ్స్ ఎక్కడ తీసుకెళ్ళలేము కదా. ఇక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటే కలిసి వెళ్తాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే మ్యారేజెస్కి వాటికి కలిసి వెళ్తుంటాం. నేను అప్పుడు తీసుకొని పోతారంట సారు. మరి సారు ఇప్పుడు రాజకీయం అంటూ షిట్టింగులు బాగా ఎత్తారంట. మీరు ఎప్పుడైనా కలిగిలు తాగుతారా? దోస్తాన్లా ఇట్లా మీ చిన్నప్పుడు దోస్తులు అందరు కలిసి సరే వచ్చిండ్రు దోస్తుగాన్లు అందరూ అని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఇంత బోటి ఇంత కాలకూర తలకాయ కూర పెట్టి మందిగింది ఏమైనా పోస్తారా? అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ డెఫినెట్గా ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. అమ్మ తెలంగాణలో పుట్టినాము, ఇక్కడే పెరిగినాము, ఇక్కడ తెలంగాణ బిడ్డలం, ఆ కల్చర్ అయితే ఉంది. ఇక్కడ కలిసినప్పుడు దావత్ చేసుకోవడం అయితే ఉంటుంది కదమ్మా, అది ఎట్లనే ఉంటుంది. ఈ ఇంటికి అమ్మ రాణిస్తుందా లేకపోతే బయటకు తీసుకుపోయి తాగిపించుడేనా? అట్లా ఇంట్లోనే కూర్చుంటాం. ఎప్పుడన్నా వస్తారు, తక్కువనే కానీ ఎప్పుడన్నా ఇంకా ఫ్రెండ్స్ రేర్గా కలుస్తూ ఉంటాము. నెలకు ఒకసారి కలిసినప్పుడు కలిసి దావత్ చేసుకుంటాం. తెలంగాణలో ఉన్నది జర ఎప్పుడైనా నెలకొకసారి అట్లా కూర్చుంటామంటారు. మాకు మా ఇంట్లో మా వెంకట దినామ కూర్చుంటాడు, దినామ ఒక శీష కాలు పెట్టుకుంటాడు కూర్చుంటాడు. ఇక మాకు అట్ట కుదరదు, అట్ట కూర్చుంటాడు కుదరదు. ఫోన్ పాటు సారు నేను వార్తలకు పోదామంటని ఇక్కడ సారు ఉన్నాడు అంటే దబ్బుకున్న ముచ్చట పెడదామంటని వచ్చిన పోయేస్తా సారు. శనార్థులు మంచిగా మీ నిర్మల నియోజకవర్గం అంతా మంచిగా 3 పువ్వులు 6 కాయలోలే మంచి కలకలలు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఈరోజు మహేశ్వర్ రెడ్డి సార్ తోటి ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఎలా ఇక్కడ తినుండి, వచ్చినవా సంపాదించినవా పోయినవా చేసినవా పని చేసినవా నాకేం తెచ్చినవా అనేటోళ్ళు ఉంటారు. తిను నువ్వు అనేటోళ్ళు ఎవరు ఉంటారు? తిను మీరు తినండి, నేను చెప్తున్నా కదా. ఎలా ఇక్కడ తినుండి అందరికి క్షణార్థులు.